ఇంకా మూడోది జన్యుపరమైన కారణాలు. మన బాడీలో ప్రతి మానవుల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ 23 జతల క్రోమోజోమ్స్లో కొన్నిటిలో మార్పులు జరగడం వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంది. ఏ క్రోమోజోమ్ అంటే 1వ నెంబర్ క్రోమోజోమ్, 10వ నెంబర్ క్రోమోజోమ్, 13వ నెంబర్ క్రోమోజోమ్, 17, 19, 22 ఈ క్రోమోజోమ్లో గనక మార్పు జరిగితే, తేడా జరిగితే దానివల్ల బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంది. సో 22వ నెంబర్ క్రోమోజోమ్లో మార్పు జరిగింది అనుకోండి, సపోజ్ ఉదాహరణకి మెనింజియోమ్ అనే ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. మెనింజియోమ్ అనేది నాన్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్, బినైన్ ట్యూమర్ అంటారు. అలా కాకుండా 1వ నెంబరు 19వ నెంబర్ క్రోమోజోమ్స్లో కనుక తేడా వస్తాయి, గ్లయల్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఆలిగోడెండ్రోగ్లయోమా అంటారు. కొన్ని రకాలైన ట్యూమర్స్ అని వస్తాయి. ఈ ఆలిగోడెండ్రోగ్లయోమా అనేది అంత ప్రమాదకరమైనది కాదు, కానీ బట్ బ్రెయిన్లో ప్రతి పాటకి పక్కకి పాకుతూ ఉంటుంది.